శ్రవణ నక్షత్రం. ఇది 27 నక్షత్రాల్లో ఒకటి. దీని అధిదేవత శ్రీ మహావిష్ణువు. శ్రవణం అంటే వినడం, మంచి విషయాలు వినడం, ధర్మం వినడం, భక్తి వినడం. ఈ నక్షత్రం మనకు చెబుతుంది మన చెవులు మంచి విషయాలకే వినాలి. అందుకే ఈ నక్షత్రం రోజున విష్ణువు ఆరాధన చాలా శ్రేష్టం. భూమిపై ధర్మాన్ని కాపాడడానికి శ్రీ మహావిష్ణు అవతారంగా శ్రీ వెంకటేశ్వర స్వామిగా వెలిశాడు. తిరుమలలో నివసిస్తూ భక్తులకు ఆశీస్సులు ఇస్తున్నాడు. శ్రవణ నక్షత్రం రోజున ఆయనను దర్శించడం చాలా పుణ్యమని భావిస్తారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి కళ్యాణ కథ చూద్దాం. శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు పద్మావతి దేవి, ఈ ఇద్దరి వివాహం ఒక దివ్య సంఘటన. పద్మావతి దేవి లక్ష్మీదేవి అవతారం. ఈ కళ్యాణం ప్రేమ, భక్తి, ధర్మానికి సంకేతం. ఈ కళ్యాణాన్ని చూడడం లేదా వినడం భక్తులకు అపారమైన పుణ్యాన్ని ఇస్తుంది. ఒకసారి మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువు మీద కోపంతో వైకుంఠాన్ని విడిచి భూమికి వచ్చారు. దాంతో విష్ణు బాధతో భూమిపై అవతరించాడు. అదే అవతారం శ్రీనివాసుడు. అదే సమయంలో ఒక రాజు అయిన ఆకాశరాజు కుమార్తెగా పద్మావతి దేవి జన్మించింది. ఈ ఇద్దరి వివాహం శ్రవణ